ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024వ సంవత్సరం డిసెంబర్ మాసం 6వ తేదీ అనగా శుక్రవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరము మార్గశిర మాసము హేమంత ఋతువు దక్షిణాయనము శుక్లపక్షం తిథి పంచమి డిసెంబర్ 5వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 12:49 నుండి డిసెంబర్ 6వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 12:08 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం షష్ఠి డిసెంబర్ 6వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 12:08 నుండి డిసెంబర్ 7వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 11:06 వరకు. నక్షత్రం శ్రవణం డిసెంబర్ 5వ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం 5:26 నుండి డిసెంబర్ 6వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 5:18 వరకు. తదుపరి నక్షత్రం ధనిష్ట డిసెంబర్ 6వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 5:18 నుండి డిసెంబర్ 7వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 4:50 వరకు. కరణం భాలవ డిసెంబర్ 5వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 12:31 నుండి డిసెంబర్ 6వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 12:08 వరకు. కౌలవ డిసెంబర్ 6వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 12:08 నుండి అదే రోజు రాత్రి 11:39 వరకు. తైతుల డిసెంబర్ 6వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 11:39 నుండి డిసెంబర్ 7వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 11:06 వరకు. వారము శుక్రవారము సూర్యోదయము ఉదయం 6:37 సూర్యాస్తమయము సాయంత్రం 5:37 చంద్రోదయము డిసెంబర్ 6వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 10:51 చంద్రాస్తమయము అదే రోజు రాత్రి 10:24 రాహుకాలం ఉదయం 10:44 నుండి మధ్యాహ్నం 12:07 వరకు. యమగంట కాలము మధ్యాహ్నం 2:52 నుండి సాయంత్రం 4:14 వరకు. గుళికా సమయము ఉదయం 7:59 నుండి ఉదయం 9:22 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:49 నుండి ఉదయం 9:33 వరకు. తదుపరి మధ్యాహ్నం 12:29 నుండి మధ్యాహ్నం 1:13 వరకు. వర్జ్యము రాత్రి 9:13 నుండి రాత్రి 10:47 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. అమృతకాలము ఉదయం 6:57 నుండి ఉదయం 8:33 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:01 నుండి తెల్లవారుజామున 5:49 వరకు. సూర్యరాశి వృశ్చిక రాశి అనగా వృశ్చిక రాశిలో సూర్యుడు. జన్మరాశి చంద్రుడు కుంభరాశిలోకి ప్రవేశించే ముందు డిసెంబర్ 7వ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున 5:07 వరకు మకర రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం పశ్చిమ. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈ రోజు డబ్బులు ఎక్కడైనా పెట్టుబడిగా పెట్టాలి అని ఆలోచిస్తున్నట్లయితే గనక ఈ రోజు అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ రోజు ఆర్థికంగా నష్టం జరగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మోసాలు మీ పట్ల జరిగే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు భవిష్యత్తులో వారికి ప్రయోజనకరంగా ఉండే కొన్ని దీర్ఘకాలిక అంతర్జాతీయ ఒప్పందాలపై సంతకం చేస్తారు. వ్యాపారం చేసే వృషభ రాశి వారికి ఈరోజు వ్యాపారానికి సంబంధించిన న్యాయపరమైన చిక్కులకు దూరంగా ఉంటే మంచిది. ఆర్థిక పరిస్థితుల కారణంగా కొంత ఆందోళనకు గురవుతారని చెప్పవచ్చు. వృషభ రాశి వారు ఈరోజు పిల్లల కోసం ఆన్లైన్ షాపింగ్ను చేస్తారు. కొంతమందికి వారి కోరిక మేరకు వస్తువులు దొరకకపోవచ్చు. అదేవిధంగా ఈరోజు జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకునేటందుకే కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు. అయితే మీ జేబులను దృష్టిలో ఉంచుకుని షాపింగ్ చేయాల్సి ఉంటుంది. కుటుంబ జీవితంలో ఏదైనా శుభకార్యం గురించి ఈరోజు చర్చ జరగవచ్చు. ఈ సమయంలో మీరు చాలా సంతోషంగా ఉంటారు. అదేవిధంగా ఎవరైనా ఒక ప్రత్యేక అతిథి మీ ఇంటికి రావచ్చు. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. అదేవిధంగా బంధువుల నుండి కూడా ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వృషభ రాశి వారికి ఈరోజు విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహితులకు తమ సంబంధం పైన నమ్మకం లేకపోవచ్చు. ఈరోజు మీ మాటలు కొన్ని మీ జీవిత భాగస్వామిని బాధించవచ్చు. అందుకనే మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడినట్లయితే బాగుంటుంది. కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఎంతగానో అభినందిస్తారు. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వృషభ రాశి వారు ఎవరితోనైనా ప్రేమపూర్వకంగా మాట్లాడదామా లేదా ఒంటరిగానే ఉందామా అనే కోరికల మధ్యన ముందుకు వెనక్కి అవుతూ ఉంటారు. ఈరోజు ప్రభుత్వ రంగం నుండి వృషభ రాశి వారికి డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కార్యాలయంలో మీరు చాలా చురుగ్గా ఉంటారు. కొన్ని శుభవార్తలను అందుకున్న తర్వాత మీ మనసు ఆనందంగా ఉంటుంది. ఈరోజు వ్యాపారస్తులు తమకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలను
సురక్షితంగా ఉంచుకోవాలి, ఎందుకంటే అవి దొంగిలించబడవచ్చు. అదేవిధంగా మీ డేటాను కూడా భద్రంగా ఉంచుకోవాలి. మీ వ్యాపారానికి సంబంధించినదైనా లేదా మీ పర్సనల్ డేటా అయినా భద్రపరచుకోవాల్సిన రోజు. ఎవరైనా దానిలోకి చొరబడవచ్చు, ఏదైనా చేయవచ్చు. అదేవిధంగా మీ కార్యాలయంలో కూడా మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా మీకు ద్రోహం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండండి. అదేవిధంగా మీతో పాటు పనిచేసే వ్యక్తులతో మంచి ప్రవర్తనను కొనసాగించండి. కుటుంబంతో మరియు కుటుంబ సభ్యులతో కూడా మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకుని ప్రవర్తించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులు మీ జీవిత భాగస్వామి యొక్క సంకుచిత భావజాలాన్ని అవలంబించవలసి ఉంటుంది. మీ ఆరోగ్యం గురించి మీరు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. మెరుగైన ఆరోగ్యం కోసం యోగా, ధ్యానం లాంటివి చేయాలి. అదేవిధంగా ఉదయం మరియు సాయంత్రం నడక మీకు చాలా మంచిది. ఈరోజు ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోండి. అదేవిధంగా పుల్లని ఆహారాన్ని నిషేధించండి. మీకు ఎసిడిటీ సమస్య పెరిగే అవకాశం ఉంది కాబట్టి పుల్లని పదార్థాలు మరియు మసాలా లాంటి వాటికి దూరంగా ఉండండి. మీ ఆరోగ్యం పట్ల మరియు మీ ఆహారపు అలవాట్ల పట్ల కాస్త శ్రద్ధ కలిగి ఉండండి. యాత్రలకు వెళ్ళే ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ అప్రమత్తంగా ఉండాల్సిన రోజు, ఎందుకంటే చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా నదులు, పర్వతాలు, అడవుల గుండా వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కెరియర్ పరంగా అనుకూలమైన రోజుగానే ఉంది. కొత్త ప్రాజెక్ట్లో పనిచేస్తున్నట్లయితే లేదు ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకుంటున్నా కూడా ఇది సరైన సమయం. అదేవిధంగా మీరు ఆర్థికంగా కూడా స్థిరంగా ఉంటారు. ఈరోజు వృషభ రాశి వారు చాలా వరకు బిజీగా ఉంటారు. అతిగా పరిగెత్తడం వలన మీ ఆరోగ్యం కొంత బలహీనపడవచ్చు. కాబట్టి ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా వైద్యుని సలహా తీసుకోవలసి ఉంటుంది. ఈరోజు పెండింగ్లో ఉన్న పనులను కూడా మీరు పూర్తి చేయడంతో మీ మనసు సంతోషంగా ఉంటుంది. అత్తమామలతో కూడా సంబంధాలు బాగుంటాయి. అదేవిధంగా మీకోసం మీరు ఆన్లైన్ షాపింగ్ చేసుకునే అవకాశం కూడా ఈరోజు మీకు లభిస్తుంది. కార్యాలయాల్లో పనిచేసే వారిని వారి చుట్టుప్రక్కల వారు మోసం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా వ్యాపారస్తులు కూడా మోసపోయే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ వారి విలువైన వస్తువులను లేదా పత్రాలను లేదా డేటాను కోల్పోయే అవకాశం ఉంది, అనగా దొంగిలించబడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికంగా నష్టం జరగకుండా కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిన రోజు ఇది. రియల్ ఎస్టేట్ నిపుణులకు సమాజంలోని మంచి ప్రతిష్టాత్మకమైన మరియు ఉన్నత స్థాయి గల వ్యక్తులతో మంచి సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఇది మీ వ్యాపారంలో మీకు చాలా సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ పరిచయాలు మిమ్మల్ని ఆర్థిక నష్టానికి గురవకుండా కూడా కాపాడతాయి. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈరోజు మధ్యస్థంగా ఉంటుంది, అనగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి వారు ఈరోజు గులాబీ వర్ణం గల వస్త్రాలను వేసుకునేటందుకు ప్రయత్నించండి. అదేవిధంగా లలితా సహస్రనామ పారాయణ చదివేటందుకు, అలా వీలు కాని వారు కనీసం వినేటందుకు ప్రయత్నించండి. దీనివల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.